హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా కూడా చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఆహ్, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ వీడియోని స్టార్టింగ్లో లైక్ చేయండి అండ్ ఎండింగ్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కానివ్వండి, ఐ లవ్ యూ అని యూనివర్స్ అని కానివ్వండి. అండ్ లేదు అంటే మీకు ఏది అనిపిస్తే అది, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానివ్వండి, ఏదో ఒకటి వీడియో కింద కామెంట్ చేస్తే కనుక వీడియోలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి క్లెయిమ్ అవుతుంది. ఏంజల్స్ని నమ్మండి, యూనివర్స్ని నమ్మండి. అండ్ ఏది చేసినా నమ్మకంతో చేయండి, నమ్మకంతో ఉండండి. పాజిటివ్ థింకింగ్ చేస్తేనే అదే మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది. సో మనం ఏది స్ట్రాంగ్గా అనుకుంటే అదే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. చాలామందికి రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. 111 కానివ్వండి, 222, 333, 444 అండ్ అలాంటివి ఏవైనా కనిపిస్తే ఏంటంటే అవి ఎందుకు కనిపిస్తున్నాయి మీకు అని అంటే యూనివర్స్, ఏంజిల్స్ మీకు ఏదో ఒక సందేశం అనేది ఇవ్వాలనుకుంటున్నారు అని అర్థం. సో అవి మీకు కనిపిస్తున్నాయి. ఒకవేళ 111 కనిపించింది అనుకోండి, 111, 11, అలా కనిపించడం ఏంటి అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది తొందరలో జరగబోతుంది అనేది అర్థం. అయితే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీరు సబ్కాన్షియస్గా స్ట్రాంగ్గా ఏది థింక్ చేస్తున్నారో, ఏది కావాలనుకుంటున్నారో అదే జరుగుతుందన్నమాట. సో అది మీరు పాజిటివ్ స్ట్రాంగ్గా థింక్ చేస్తే పాజిటివ్ అవుతుంది, నెగటివ్ స్ట్రాంగ్గా థింక్ చేస్తే నెగటివ్ అవుతుంది. సో అందుకే చెప్పేది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి. సో ఎవరికైతే 1111, 111 నెంబర్స్ కనిపిస్తున్నాయో వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ అనేవి మీరు కోరుకున్నది అనేది తొందరలో జరుగుతుంది అనేది అర్థం. సో అందుకే ఎప్పుడు థింక్ చేసినా కూడా పాజిటివ్గా థింక్ చేయండి, ఓకేనా? అదే మీ లైఫ్లోకి క్లెయిమ్ అవుతుంది. సో అందుకే ఎఫర్మేషన్స్ కూడా ఏంటి అంటే పాజిటివ్గానే పెట్టాలి. నెగిటివ్గా పెడితే నెగిటివ్గా క్లెయిమ్ అవుతుంది మీ లైఫ్లోకి. పాజిటివ్ అఫర్మేషన్స్ పెడితే పాజిటివ్గా మీ లైఫ్లో జరుగుతుందన్నమాట, ఓకేనా? సో ఖచ్చితంగా పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కానివ్వండి. అలా కామెంట్ సెక్షన్లో పెడితే కనుక మీకు ఆ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తుంది. సో ఈరోజు చూద్దాము, ఓకే? జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైంలో చూసినా కూడా మీరు చూసే టైంకి ఈ వీడియో అనేది రెజనేట్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ దృష్టిలో మీతో ఎలాంటి ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు అంటే ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ మనసులో మీతో కలిపి ఎలాంటి ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియో, ఓకే? సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం ఈరోజు ఎలా ఉందనేది, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మా వ్యూయర్స్ పట్ల ప్లీజ్. చాలా ఫిజికల్గా అట్రాక్టెడ్ ఉన్నారు అండ్ మీ మధ్యలో జరిగిన మూమెంట్స్ని పదే పదే తలుచుకుంటున్నారు. అండ్ మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే దాని గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఏదైనా సరే కానీ బాగా ఓవర్ థింక్ అనమాట. అసలు తన ఆలోచనలు అనేవి తన కంట్రోల్లో ఉండడం లేదు. అలాంటి అబ్సెసివ్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్ అనేవాళ్ళు. సో ఇంకా డీటెయిల్గా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ అయితే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మా వ్యూయర్స్ పట్ల. సో ఎందుకు అసలు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్తో ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు, ఈ వీడియో చూసే టైంకి ఎందుకంతా ఓవర్ థింక్ చేస్తున్నారు, అసలు మా వ్యూయర్స్తో వాళ్ళ పర్సన్స్ ఎలాంటి ఫ్యూచర్ని ఇమాజిన్ చేస్తున్నారు చెప్పండి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 3 of Pentacles, Queen of Wands, Magician, King of Cups, 3 of Swords, High Priestess, 9 of Wands, and the Tower. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ అండి, ఓకే? సో ఇక్కడ నాకు ఏంటి అంటే మోస్ట్లీ కింగ్స్, క్వీన్ ఉన్నారండి. 2 కింగ్స్ 2 క్వీన్ ఉన్నారు, ఓకే? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్కి మీ 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 పర్సన్ ఏంటి అంటే చాలా ముక్కుసూటి మనిషి అని చెప్పొచ్చు. నాకు ఇక్కడ డివోర్స్డ్ పర్సన్ అలా కూడా కనిపిస్తున్నారు. అంటే తన లైఫ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళతో సపరేషన్లో ఉన్నారనమాట. మేబీ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్తో ఉంటే కనుక సపరేషన్లో ఉండొచ్చు. సో ఒకే దగ్గర ఉన్నా కూడా చాలా గొడవలు జరుగుతుండొచ్చు వాళ్ళకి. అండ్ కిడ్స్ కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్కి.
మ్యారీడ్ పర్సన్ ఓవరాల్గా ఏంటంటే ఈ రీడింగ్లో వచ్చేది మోస్ట్లీ మ్యారీడ్ పర్సన్స్ కోసం మీరు ఈ వీడియో అనేది చూస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఆర్ మేబీ అదర్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. అండ్ కొంతమందికి మ్యారేజ్ అయినా కాకపోయినా లవర్స్ కోసం కూడా ఈ వీడియో చూస్తుండొచ్చు. అయితే ఏంటంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో చాలా గొడవలు జరగడము, మేబీ సపరేషన్లో ఉండడము, కొంతమందికి ఏంటంటే డివోర్స్ కూడా అయిండొచ్చు. అలాంటి పర్సన్ కనిపిస్తున్నారు విత్ పేరెంట్. అంటే పేరెంటే మీ పర్సన్, కాకపోతే సపరేషన్ వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ సపరేషన్లో ఉన్నారు. కాకపోతే మీరంటే చాలా ఇష్టం అనమాట. విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే తను చాలా ఎమోషనల్ పర్సన్, మీ పట్ల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా అవి ఎప్పుడు ఎక్కడ చూపించాలో అలాంటి మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అనమాట. చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా మంచి పొజిషన్లో ఉన్న పర్సన్. ఇక్కడ చాలామందికి వర్క్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మీరు వర్క్ చేసే సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ సూపర్వైజర్ అయి ఉండొచ్చు. ఓకే. సో తన వర్క్ సిచ్యువేషన్లో తను ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, మేనేజర్, సీఈఓ, టీమ్ లీడర్ అలా అయి ఉండొచ్చు అనమాట. సో వర్క్ ప్లేస్ కాదు అంటే మాత్రం సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, నలుగురికి మంచి చెడు చెప్పే వ్యక్తి అనమాట. విత్ ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా మెచ్యూరిటీ కూడా ఉంది. మెచ్యూర్డ్ పర్సన్, చాలా మీన్స్ సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. అయితే మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇద్దరు వచ్చారు. సో మోస్ట్లీ ఇది మీది డివైన్ కనెక్షన్ అనమాట. సో డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు ఈవెన్ దో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కాకపోయినా ఏంటి అంటే డివైన్, మీ ఇద్దరు ఒకరికొకరు ఒక జంట అనమాట. అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు ఒక విడదీయరాని బంధం. మీరు దూరం వెళ్ళిపోవాలనుకున్నా కూడా ఏదో ఒక విధంగా యూనివర్స్ అనేది మిమ్మల్ని దగ్గర చేస్తూనే ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్లో. మీరు ఈవెన్ దో గొడవలు పడ్డా, సపరేషన్లో ఉన్న మీ మైండ్లో ఒకరి కోసం ఒకరు ఆల్వేస్ ఆలోచిస్తూనే ఉంటారు. ఒకరి లైఫ్లో ఒకరికి ఆల్వేస్ ఒక ప్లేస్ అనేది ఉంటూనే ఉంటుంది మీకు. అయితే ప్రజెంట్ మీ పర్సన్ అనేది వాళ్ళ జరుగుతున్న లైఫ్ సిచ్యువేషన్లో ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ విత్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ 3 ఆఫ్ సోర్స్ ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చాలా హార్ట్ బ్రేక్ అయితే గురవుతున్నారు. అంటే తనకి మీరు కాకుండా తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారనమాట. సో మేబీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ తనని చాలా బాధ పెడుతుంది. మోస్ట్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీయే కనిపిస్తుంది. ఓకే. సో వాళ్ళ వల్ల ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్కి గురవుతున్నారు. అండ్ అంటే చాలా పెయిన్ అనమాట. ఒక 3 కత్తులు తన గుండెల్లో దిగితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనేది, తన హార్ట్ అనేది చాలా హెవీగా ఉంది. గుండె బాగా బరువెక్కిపోయిన బాధతో ఉన్నారనమాట. సో మీతో ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు అంటే చాలా లాంగ్ టర్మ్ అయితే చూస్తున్నారు. విత్ కింగ్ ఆఫ్ వైండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే మీతో మాత్రం చాలా లాంగ్ టర్మ్ చూస్తున్నారు. అండ్ మీ వైపు చాలా అట్రాక్టివ్ ఉన్నారనమాట. అంటే కింగ్ ఆఫ్ వైండ్స్, క్వీన్ ఆఫ్ వైండ్స్ ఏంటంటే ఒకరి పట్ల ఒకరు చాలా అట్రాక్టివ్ పర్సన్స్. క్వీన్ ఆఫ్ వైండ్స్ కూడా ఏంటంటే చాలా అట్రాక్టివ్ పర్సన్. తను ఏమనుకుంటే అది చేసే పర్సన్. చాలా అందంగా ఉంటుంది. తన ఫ్యామిలీని, తన పిల్లల్ని, తనని తాను కూడా టేక్ కేర్ చేసే పర్సన్. ఒకవేళ ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తుంటే మీరు మీ ఆఫీస్ వర్క్ని కానివ్వండి, హౌస్ వర్క్స్ని కానివ్వండి, కిడ్స్ని కానివ్వండి, అండ్ మిమ్మల్ని మీరు కూడా అలా అన్నిటినీ మెయింటైన్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్. అండ్ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మారిపోతుంటాడనమాట. ఇన్ కేస్ తను వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నారనుకోండి, ఫ్యామిలీ దగ్గర ఎలా ఉండాలో అలా మారిపోతుంటాడు. అండ్ ఒక దగ్గర మీ దగ్గరికి వచ్చాడనుకోండి, మీతో ఎలా ఉండాలో అలా మారిపోతుంటాడు. సో సిచ్యువేషన్ని బట్టు తన మూమెంట్స్ని, తన క్యారెక్టర్ని, తన ప్లానింగ్స్ అన్నిటినీ చేంజ్ చేసుకుంటాడు అనమాట. సో అంటే బ్యాడ్ పర్సన్ అని చెప్పట్లేదు, మంచి పర్సనే. కాకపోతే ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్న ఒక మెచ్యూర్డ్ పర్సన్. కాకపోతే మీతో అయితే చాలా లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే ప్లాన్ చేస్తున్నారండి. ఒకవేళ ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ అయితే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు మీ గురించి. అండ్ అంటే మీ గురించి మాట్లాడడం ఒక థర్డ్ పర్సన్తో మీ రిలేషన్షిప్ గురించి అయితే చర్చిస్తున్నారనమాట. వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. లేదు వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరిద్దరు ఒక టీంలో వర్క్ చేస్తున్నారంటే మీ గురించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ మీ విషయంలో ఏం చేయాలి అనే డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆర్ కొంతమందికి ఒకే టీంలో వర్క్ చేస్తుంటే కనుక ఎక్కువ మీ పైన కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఎప్పటికీ మీరు తనతోనే ఉండాలి, తనతోనే వర్క్ చేయాలి అన్న ఆలోచనలో అయితే మీ పర్సన్ ఉన్నారు. కాకపోతే ఇదంతా సైలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడే ఇవన్నీ మీకు చెప్పడం ఇష్టం లేదు. లాంగ్ టర్మ్ చూస్తున్నారు, మిమ్మల్ని ఎప్పటికీ తన లైఫ్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. మీతో అంటే ఫ్యూచర్ అనేది చాలా అందంగా ఉండాలనేది అయితే ప్లాన్ చేస్తున్నారు.
కాకపోతే ఇవన్నీ అయితే చెప్పడం లేదు, ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు అంటే మీ పర్సన్ చాలా ఇంట్యూషన్ పైన, తన ఇంట్యూషన్ని తను నమ్మే పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్. కొంతమంది ఇక్కడ టారో రీడర్స్ కూడా అయ్యుండొచ్చు. అంటే చాలా ఇంట్యూటివ్ పర్సన్స్ అనమాట. మీకు ఏం జరుగుతుంది, ఎలా వర్కౌట్ చేయాలి సిచ్యువేషన్ అనేది మీకు చాలా బాగా తెలుసనమాట. సో, అందుకే ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మీతో ఏమీ చెప్పాలనుకోవడం లేదు. అయితే వెయిట్ చేస్తున్నారు. మీ నుంచే ఏదో ఒక కమ్యూనికేషన్ వస్తుందా, మీరే చేస్తారా మెసేజ్ అనేదైతే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్‌లా కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. తనకి ఏం కావాలో అన్నీ సఫిషియెంట్‌గా ఉన్నా కూడా మీతో మాట్లాడాలి, మీతో స్టెప్ తీసుకోవాలంటే కొంచెం ఇగో అయ్యుండొచ్చు. మీరే చేయడానికి ఏంటి, మీరే తన వెంట పడాలి, అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అన్నమాట. అయితే మిమ్మల్ని అయితే తన లైఫ్‌లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. గట్టిగా కోరుకుంటున్నారు. ఈ పర్సన్ ఎలాగైనా ఏ ఏ అంటే ఏ ప్లాన్ అయినా వేసి తన దగ్గర ఉన్న మనీ, తన ప్రేమ, తన మాటకారితనము ఏదైనా యూజ్ చేసి మిమ్మల్ని మీరంతట మీరే తన వైపుకి వచ్చేలాగా అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? గట్టిగా మనం మనసులో అనుకోవడం. సో, అలాంటి మేనిఫెస్టేషన్ మీ పర్సన్ చేస్తున్నారు. మీరు తన లైఫ్‌లోకి రావాలని. అది కూడా ఏంటి? ఇక్కడైతే ఎందుకు అంటే మీ మధ్యలో కొన్ని గొడవలు జరిగి ఉండొచ్చండి. ఓకే. కొంచెం అందరికీ తెలిసిపోవడం మీ గురించి, లేదు మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగి మీరే ఒకరికొకరు బ్లాక్ చేసుకోవడం, ఒకరికొకరు దూరంగా ఉండడము, ఒకరికొకరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం. అంటే మీరు మీ పర్సన్‌ని నమ్మకపోవడము, మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడము. మేబీ ఇక్కడ 3 ఆఫ్ సోర్స్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ వల్ల అనుమానాలు ఉండొచ్చు. అండ్ అంటే నన్ను మోసం చేశారు అని ఒకరి పట్ల ఒకరు డార్క్ ఎనర్జీలో ఉండొచ్చు. బ్లాకింగ్ ఎనర్జీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు. సో, ఏంటి అంటే ఇవన్నీ పోయి మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి రావాలి అని అయితే మీరు గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. సో, ఇక్కడ విత్ స్టార్ కార్డ్ ఏంటంటే మీకైతే చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఫ్యూచర్ అయితే. మీ పర్సన్ ప్రెజెంట్ మీ లవ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోయినా, ఒకవేళ మీకు దూరంగా ఉన్న, నో కాంటాక్ట్‌లో ఉన్నా ఏంటి అంటే తను ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారండి. తన పాస్ట్‌లో జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ప్రెజెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకునే మోడ్‌లో అయితే లేరు. కాకపోతే మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. చాలా హోప్ ఉంది. మీ పర్సన్‌కి అయితే మిమ్మల్ని, తన లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మిమ్మల్ని, తన కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ రిలేషన్‌కి ఒక గుర్తింపునివ్వాలి. మీ రిలేషన్ అంటే అందరి మధ్యలో మీకు మీకు ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ రిలేషన్ మారాలి అనేదైతే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్ అంటేనే ఫ్యూచర్ కార్డ్ అనమాట. ఫ్యూచర్‌లో ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్ ముందుకెళ్తుంది. నేను బ్యాలెన్స్ చేస్తాను. ప్రెజెంట్ ఉన్న పర్సన్ ఒకరే ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెడుతున్నారు, కష్టపడుతున్నారు. సో, ఫ్యూచర్‌లో నేను కూడా నా ఫ్యామిలీని, నా చుట్టూ ఉన్న సొసైటీని, నా పర్సన్‌ని, నా మెటీరియల్ వరల్డ్‌ని అంతా బ్యాలెన్స్ చేసుకుంటాను. నేను ఎంతగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే అంత ఎమోషనల్ సపోర్ట్ నా పర్సన్‌కి ఇస్తాను అనే ఫ్యూచర్ ప్లాన్ అయితే మీ పర్సన్ చేస్తున్నారు. అంత హోప్ అయితే మీ పర్సన్‌కి ఉంది. మీ రిలేషన్ బాగుపడుతుంది అని. సో, ఇదండి. ఇలా మీ పర్సన్ మీకోసం అయితే ఈ వీడియో చూస్తున్న టైంకి ఆలోచిస్తున్నారు. మీతో అయితే రిలేషన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది అన్న హోప్ ఉంది. తనే బ్యాలెన్స్ చేస్తారు అన్న నమ్మకం ఉంది. మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు చాలా అట్రాక్టెడ్‌గా ఉన్నారు. మామూలుగా కాదు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారనమాట. మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి. ఎందుకంటే ఎలాగైనా ఈ రిలేషన్ లాంగ్ రన్ ఉండాలి. నాకు వీలైనంత వరకు నా పర్సన్‌తో నేను లాంగ్ టర్మ్ చూసుకుంటాను. ఎందుకంటే మీ పర్సన్ మీకు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్, చాలా అట్రాక్టెడ్. మిమ్మల్ని మీ ఆలోచనలు తన మైండ్‌లో నుంచి తీసేయలేకపోతున్నారు. సో, అందుకే కొందరికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో చర్చిస్తున్నారు. మేబీ మీ మ్యారేజ్ గురించి ఆర్ మీతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే మీ గురించి అయితే ఒక థర్డ్ పర్సన్‌తో వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే మీరు తన డివైన్ కౌంటర్ పార్ట్. ఈ జరిగిన గొడవలు ఇవన్నీ ఏంటి అంటే సడన్‌గా ఎండ్ అయిపోయి వాటికి ఒక గుడ్ బై చెప్పేసి తిరిగి నా పర్సన్‌ని నా లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని అయితే స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా మీ రిలేషన్‌కి హోప్ అయితే ఉందండి. ముందుకెళ్తుంది. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.